ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అంటే ఇన్ బిట్వీన్గా మనకు వచ్చినప్పుడు ఏంటంటే ఆ డేటా అనేది ఇన్ బిట్వీన్గా రిలేషన్ మీద డిపెండ్ అయ్యింది ఓకేనా. ఇప్పుడు మనం ఒక టెక్నాలజీ తీసుకోవాలనుకోండి ఏదైనా యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ ఓకే. ఈ విధంగా మనం తీసుకున్న టూ డేటాస్ ఏమైతే ఉన్నాయో ఒకదాన్ని బేస్ చేసి ఇంకొకటి డిపెండ్ అయ్యి ఉంటుంది ఓకేనా. ఇప్పుడు వచ్చినప్పటికి కస్టమర్ ఐడి సీరియల్ నెంబర్ వేసింది 100 అండ్ కస్టమర్ నేమ్ గూగుల్ అమెజాన్ యాపిల్ ఇలా డిఫరెంట్ ట్యాబ్స్ అనేది మనకు వచ్చినప్పుడు ఏవైతే ఉన్నాయో కంపెనీస్ నేమ్ మెన్షన్ చేసింది. స్టేటస్ సపోజ్ మనం దానికి అప్లికేబుల్ చేస్తుంటే యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా ఓకే. దీన్ని రెండు కేటగిరీలో ఇండికేట్ చేసాడు అంటే రోస్ ఏ విధంగా ఇండికేట్ చేస్తాం అంటే కాలమ్స్ని రోస్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం కాలమ్స్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం అనేది చూసుకుంటే కాలమ్ వచ్చి యాట్రిబ్యూట్ అని నెక్స్ట్ టుపుల్ అని అంటాం ఓకేనా. రోస్ వచ్చి టుపుల్ అని అంటాం. ఈ మోడల్లో మనం బేసిక్ వచ్చినప్పటికీ ఏదైనా ఒక డేటా తీసుకుంటే ఈ డేటా అనేది అనదర్ డేటాతో రిలేషన్ అయి ఉంటుంది. డేటా అనేది రిలేషనల్ డేటా మోడలింగ్ అని చెప్పాను కదా. ద డేటా విల్ డిపెండింగ్ అపాన్ ద అనదర్ డేటా అంటే అది ఏ విధంగా ఉంటుంది అనేది రిలేషన్లో ఉంటుందని చెప్పాను ఓకే. మనం నేర్చుకున్న 4 డేటా టైప్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ డేటా టైప్. ఫస్ట్ వన్ రిలేషనల్ డేటా టైప్, సెమీ స్ట్రక్చర్డ్ డేటా టైప్, ఎంటిటీ రిలేషన్షిప్, ఫోర్త్ వన్ ఆబ్జెక్టివ్ బేస్. అంటే ఇక్కడ మనకి మేజర్గా వచ్చి ఒక డేటా అనేది ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. ఫస్ట్ మనం చేసుకున్న డెఫినేషన్లో డయాగ్రమాటికల్ అని రాసాం కదా. అందులో డయాగ్రమాటికల్ అంటే ఇప్పుడు ఇమేజ్ టైప్ డేటా మనం లాస్ట్ స్టెప్ లేదంటే లాస్ట్ వన్ వచ్చి అది డయాగ్రామ్ని బట్టి మనం దాని యొక్క డేటా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓకేనా. రిలేషన్కి వచ్చినప్పటికి మనం తీసుకున్న డేటా అనేది ఏ విధంగా రిలేషన్షిప్లో ఉందని చెప్పాలి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా.